హాయ్ హలో నమస్తే, నేను మీ వైష్ణవి సిబిటిహెచ్ ఫౌండర్ని. సొంత లాభం కొంత మానుకొని ఓటు వినియోగించుకోండి అంటూ సిబిటిహెచ్ ఫౌండేషన్ నుంచి మేము ఒక క్యాంపెయిన్ అయితే చేశామండి. ఎన్నికల పండుగ వచ్చేసింది, బాగా డబ్బులు దొరికే కాలం అని అందరూ అనుకుంటుంటారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు మీకు 5 ఏళ్లకు సరిపడా డబ్బులు ఇస్తున్నారా ఆలోచించండి ఒకసారి. మీ ఓటుని మీరు అమ్ముకోకుండా నమ్ముకొని ఓటు వేయండి. అప్పుడైతే మీరు సరైన నాయకుడిని ఎంచుకున్న వాళ్ళు అవుతారు. ఒక సరైన నాయకుడిని ఎంచుకోవాలి అంటే వాళ్ళలో ఏ లక్షణాలు ఉండాలి ఏంటి అన్నది మీరు బాగా ఆలోచించుకొని మీ ఒక్క ఓటుతో వాళ్ళని గెలిపించే అవకాశం ఇది. ఈ ఓటు హక్కుని వినియోగించుకొని 5 ఏళ్ల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఒక క్యాంపెయిన్ ఒక మెయిన్ ఉద్దేశం. అండ్ ఇంకా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వాలి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో 60% పీపుల్ మాత్రమే ఓటు వేశారు. ఈ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. మా ఒక్క ఓటు వల్ల ఉపయోగం ఏముందిలే అని చెప్పేసి చాలా మంది ఓటు వేయడమే ఆపేశారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ డేటా తీసుకుంటే యూత్ వాళ్ళ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఉంది ఓటింగ్లో. దానికోసం అని చెప్పేసి ఈ ఒక క్యాంపెయిన్లో మేము యూత్ని ఫోకస్ చేస్తున్నాము అండ్ యంగ్స్టర్స్ని. ఎంతో బిజీగా ఉండే సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాన్లు టైం తీసుకొని మరీ వెళ్ళి వాళ్ళు ఓటు హక్కుని వినియోగిస్తున్నారు, వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాము, ఇచ్చిన హాలిడేని ఇంట్లో ఉండటం కానీ లేదా బయట తిరగటానికి మాత్రం ఉపయోగిస్తున్నాము. ఓటు అనేది సాధారణ పౌరుడికి ఆయుధం లాంటిది. ఈ మాట కొన్ని సంవత్సరాల నుంచి మనం వింటూ వస్తున్నదే. కానీ మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికీ 60 to 70% ఓట్లు మాత్రమే పోలింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా సిటీస్లో ఉన్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళలో పోలింగ్ రేటింగ్ తక్కువ ఉంటుంది. చదువుకొని వాళ్ళు కూడా ఓటు ఒక విలువలను తెలుసుకొని మరీ వాళ్ళు ఓటు వేస్తున్నారు. ముసలి వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గర గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేస్తున్నారు. ఓటు వజ్రాయుధం కాబట్టి మీరు కూడా మీ ఓటుని వినియోగించుకోండి, సరైన నాయకుల్ని ఎంచుకోండి. మీరు వేసిన ఆ ఒక్క ఓటు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో నిలబడే క్యాండిడేట్స్కి కానీ లేదా పాలసీస్ రాసే వాళ్ళకి కానీ ఆలోచించే అవకాశం కలుగుతుంది. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి, అంతేకాని ఇంట్లో వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఎవరికో వాళ్ళకి పడితే వాళ్ళకి ఓటు వేయకండి. ఎన్నికల్లో ఎప్పుడు కూడా పార్టీలకు వేయకూడదు. ఎన్నికల్లో ఓటు నిలబడిన అభ్యర్థులకు వేయాలి. మన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులలో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మన కోసం పనిచేస్తారు అని గమనించి ఓటు వేయాలి. మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎంతో సమయం కేటాయించి మరి చూసి మరి తీసుకుంటాము. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఏమాత్రం టైం కేటాయించకుండా, అభ్యర్థి యొక్క గుణగణాలను తెలుసుకోకుండా, సర్వేల మీద ఆధారపడి ఏ పార్టీ వస్తుందో అని తెలుసుకుని ఆ పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. మరి ఓటు వేయనివాడు సత్యవాని కింద లెక్క. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది. తర్వాత యూత్కు మంచి సబ్జెక్టు, ఎందుకంటే యూత్ ఎలా ఓట్లు వినియోగించాలి, యూత్ ఎవరి ఓటు హక్కు వారు వినియోగిస్తే దేశానికి న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా పేద వర్గానికి మీరు చేసే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతుంటారో మాకు నోటిఫికేషన్ రాలేదు, జాబ్స్ రాలేదు అనేసి. కొంతమంది గవర్నమెంట్ మీద పడి ఏడుస్తూ ఉంటారు, ఈ గవర్నమెంట్ అది చేయలేదు, ఇది చేయలేదు, ఈ డెవలప్మెంట్ చేయలేదు, ఆ డెవలప్మెంట్ చేయలేదని. సో వీటన్నిటికీ ప్రతి 5 yearsకి ఒకసారి మనకు మంచి అవకాశం వస్తుంది ఓటింగ్. కాబట్టి ఆ రోజు కొంతమంది ఎలా ఉంటారు అంటే హాలిడే దొరికింది కదా అని మంచిగా ఇంట్లో కూర్చొని ఇచ్చేస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరు ఓట్ హక్కు అనేది యూజ్ చేసుకోవాలి. సో మీరు ఏవైతే ఆ గవర్నమెంట్ ఇచ్చేయలేదు, మాకు జాబ్స్ రాలేదు, అవి ఇవి అని ఫీల్ అవుతుంటారో, సో వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, రైట్ టు ఓట్. సో మీరు అనుకోవచ్చు మా ఒక్క ఓటుతో నేను వెళ్ళి ఒక ఓట్ వేస్తే మా జీవితాలు మారిపోతాయా, ఇదవుతాయా అనేసి. ఎస్, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ఏలో ఇంగ్లీష్ నేర్చుకోవాలా, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఓటింగ్ జరిగినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేసి డిసైడ్ అయింది. ఓన్లీ 1 ఓట్. కాబట్టి ఒక్క ఓటుతో ప్రపంచాలే మారుతున్నాయి. మన ప్రాంతం, మన తరలాతరు మారవా. కాబట్టి అందరూ ఓట్ వేయండి. ఓట్ని అనే ఆయుధాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఓటు వేస్తేనే మార్పు వస్తుంది. ఒక్క ఓటు చాలు ఒక అభ్యర్థి తలరాత మార్చడానికి. ఒక్క ఓటు చాలు మన పిల్లల భవిష్యత్తు మార్చడానికి. ఒక్క ఓటు చాలు పడిపోయిన రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ కలకలలాడేలాగా చేయడానికి. సో ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ మై డియర్ ఓటర్స్. డోంట్ బి గ్రోస్ లేజీ ఇన్ ద కోచ్, రాదర్ బి ఏ టార్చ్ బేరర్ ఫర్ ద ప్రోగ్రెసింగ్ కంట్రీ. నా ఓటునైతే నేను అమ్ముకోకుండా నమ్ముకొని వేస్తున్నా. మరి మీరు? I'm going to vote this year.
Your vote makes all the difference in the world. So I am going to vote in this year. Think twice, vote twice. Remember, for your progress, for welfare and for your happiness, never fail to cast your vote in elections. So I am going to vote this year. Please vote for a better future. I am going to vote this year. నేను ఈ ఇయర్ ఓటింగ్ వేస్తున్నాను. I am going to vote in this year. Please, you too cast your vote. I am planning to cast my vote in the upcoming election. I am going to use my vote on May 13th. I am going to cast my vote this year for the better future.